జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు మామిడి రైతుల దగ్గరికి. మామిడి రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదుకోలేదు అని విమర్శిస్తాడు. తెలుగుదేశం వాదన ఏంటి అంటే మేము 200 కోట్లు ఖర్చు పెట్టి మామిడి రైతుకు రాయితీలు ఇచ్చాం, అడగకముందే ఇచ్చామంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజమవుతుంది. ఏదో ఒకటే మనం హైదరాబాద్లో స్టూడియోలో కూర్చుంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మామిడి రైతుకు తెలియదా? మామిడి రైతుకు నిజంగానే ప్రభుత్వం వల్ల మేలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఏం విమర్శించినా నమ్మరు. ఒకవేళ మేలు జరగకపోతే జగన్మోహన్ రెడ్డి పోయినా పోకపోయినా ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతుంది. అందువల్ల అల్టిమేట్లీ అధికారంలో ఉన్న వారికి ధైర్యమే ఉండాలంటే మేము అనుసరించే విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రతిపక్షం ఏమైనా చెప్పుకొనియండి, ఏమవుతుంది? ప్రజలకు మేలు జరిగినప్పుడు ప్రజలు రియాక్ట్ కారా? ప్రజలు పట్టించుకుంటారా? మాకు మేలు జరిగింది, మీరు ఎక్కడైనా పోండి, మీకు ఏం పోయే రోగం అని అడుగుతారు. రాజకీయ సమీకరణలో రావచ్చు జనం. ఇప్పుడు జగన్ ఈవెన్ ఉదాహరణకు మామిడి రైతులు పూర్తి సంతృప్తితో ఉన్న ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి వెళ్తే 1000 మంది వస్తారు, ఎందుకంటే ఆయన పార్టీ వాళ్ళు ఆయనకు వస్తారు, ఆయన 40% ఓటింగ్ ఉంది. కానీ పార్టీ